ఈ గిరిజన గ్రామాల్లో సమస్య ఏంటంటే వాళ్ళది మన రాజ్యాంగం రాయబడినటువంటి నిబంధనల ప్రకారం వాళ్ళ రిహాబిలిటేషన్ 70 నుంచి 100 కిలోమీటర్ల లోపే ఉండాలి. మాక్సిమం 40 కిలోమీటర్లకే ప్రయారిటీ, తప్పదనుకున్న 70-100 లోపు. ఇది ఇండియా వైడ్ యాక్ట్ అన్నమాట. అది సుప్రీంకోర్టు అనేది జోక్యం చేసుకుంటుంది. వాళ్ళని కొండల్లో అడవిల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మామూలు మన నగరాల్లో తీసుకురావడానికి వీల్లేదు. వాళ్ళ జీవితాలు వాళ్ళు కోరుకుంటారు కాబట్టి వాళ్ళని మరొక అడవికే తీసుకెళ్ళాలి. అలాంటి అడవి 100 కిలోమీటర్ల లోపు అక్కడెక్కడ ఉంది? ఖమ్మం జిల్లాది. మనకు ఆంధ్రాలోకి వస్తే ఆంధ్రా కదా రిహాబిలిటేషన్ చేయాల్సింది. చెయ్యాలంటే ఎక్కడ చేయాలా? నల్లమల, లేకపోతే కనుక తూర్పుగోదావరి అడవులు, లేదంటే మన్యం, అక్కడ చేయాలి. అది దగ్గరగా 100 కిలోమీటర్లు వచ్చేస్తాయి. అంత పెట్టి చేస్తే సమస్య అవుతుంది. కాబట్టి ప్రధానంగా ఇక్కడ రైట్ చేసుకొస్తున్నారు అనమాట. అంటే అందుకోసం అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే 7 మండలాలని కలిపేస్తే ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళని, ముంపుకి గురయ్యే గ్రామాల వాళ్ళని ముంపుకి గురికాని గ్రామాల్లోకి రిహాబిలిటేట్ చేస్తారు. అది ఆ ప్రభుత్వంలో ఉన్నా చెయ్యొచ్చు, కానీ కాంపెన్సేషన్ వేధిస్తారు, ఏడిపిస్తారు. ఇప్పుడు పులిచెంతలు ఉంది, రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభించారు. అప్పుడు ఉమ్మడిగానే ఉంది రాష్ట్రం. విడిపోయే టైంకి 30 కోట్ల ఎంతో పెండింగ్ ఉంది. మిగతా డబ్బులన్నీ కట్టేశాడు కిరణ్ కుమార్. ఇంకా కొంతమందికి రిహాబిలిటేట్ చేయాలంటూ బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ఉంది కదా, అడ్డుపడి అవసరం లేదు, ఆల్రెడీ అందరు